వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను క్యారెట్ కేక్ ఎలా ప్రిపేర్ చేశానో చూపించబోతున్నాను. క్యారెట్ కేక్ అనేది చాలా హెల్దీ కేక్ ఇది. అది కూడా నేను ఎగ్స్ యూజ్ చేసి క్యారెట్ కేక్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. క్యారెట్ అనేది హెల్త్కి ఎంత మంచిది, పిల్లలకు కూడా అదేవిధంగా కంటికి కూడా చాలా మంచిది కదా. సో మనం క్యారెట్ అనేది కర్రీగానే కాకుండా ఈ విధంగా కూడా మనం ప్రిపేర్ చేసుకున్నట్టయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. కేక్స్ అనేది ఇష్టపడని పిల్లలు అనేది ఉండరు కదా. కొంతమంది పిల్లలు ఏంటంటే ఎగ్స్ కూడా అంతగా తింటూ ఉండరు. మనం బాయిల్ చేసి ఇచ్చిన ఎగ్ అనేది పిల్లలకి ప్రతిరోజు ఒకటి ఇచ్చినట్టయితే వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారు. ఇట్లా తినని పిల్లలు ఎవరైనా ఉంటే కనుక ఇలా మనం కేక్స్ మిక్స్ చేసి కేక్స్లో కనుక ఎగ్స్ అనేది ఈ విధంగా మిక్స్ చేసి ప్రిపేర్ చేస్తే వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారు. మనకు కూడా ఏంటంటే మన పిల్లలు ఎగ్ తిన్నారన్న సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. ఇప్పుడు నేను ఆ కేక్ అనేది ఎలా ప్రిపేర్ చేస్తానో చూపిస్తాను. మీరు కొత్తగా నా ఛానల్ చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ ఐకాన్ వస్తుంది. మీరు ఆ బెల్ కనుక క్లిక్ చేసినట్టయితే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీకు వచ్చేస్తుంది. సో ఇప్పుడు కేక్ ప్రిపేర్ చేసేద్దాం రండి. ఈ క్యారెట్ కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి 3 క్యారెట్స్ని తీసుకుని దాన్ని ముందుగానే తురిమి పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌలు వీట్ ఫ్లోర్ తీసుకోవాలి. ఇంకొక బౌలు షుగర్ కూడా తీసుకోవాలి. తర్వాత 2 ఎగ్స్ యూజ్ చేసుకుంటున్నాము. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకుని అందులోకి ఈ 2 ఎగ్స్ని వేసుకోవాలి. మనం ఎగ్స్ బీట్ చేసుకోవాలి. ఇక్కడ నేను పౌడర్ షుగర్ తీసుకోలేదు కాబట్టి షుగర్ కూడా ఈ ఎగ్స్తో పాటుగా మిక్స్ చేసేసి మంచి పేస్ట్ లాగా అంటే క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా మనం మిక్సర్ జార్లో గ్రైండ్ చేసుకోవాలి. పౌడర్ షుగర్ కనుక తీసుకున్నట్టయితే మీరు మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోవాల్సిన పని లేదు. సో ఇప్పుడు మనం నార్మల్ షుగర్ తీసుకున్నాం కాబట్టి దీన్ని నీట్గా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ ఎగ్ లిక్విడ్ అంతటిని కూడా దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా తరిగి పెట్టుకున్నాం కదా క్యారెట్, ఆ క్యారెట్ అంతటిని కూడా ఇందులోకి వేసేసుకోవాలి. మీకు క్యారెట్ ఎక్కువైంది అనుకుంటే కనుక కొంచెం తీసుకున్న ప్రాబ్లం లేదు. మన క్యారెట్ ఎక్కువైనా కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు క్యారెట్ వేసుకున్న తర్వాత మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత ఇంకా వీట్ ఫ్లోరు మిగతావన్నీ కూడా వేసేసుకుని ఒక్కొక్కటిగా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. మనం కలుపుకునేటప్పుడే కొంచెం లూజ్గా కలుపుకోవాలి. మరీ గట్టిగా కలుపుకుంటే కనుక కేక్ అనేది అంత స్పాంజీగా రాదు. సో మనం మిక్స్ చేసుకునేటప్పుడు వీట్ ఫ్లోర్ అంతా కూడా ఒకేసారి వేసేయకుండా కొద్దిగా వేసుకుంటూ వేయాలి. లేదంటే ఒక్కసారిగా వేయటం వల్ల ఉండగట్టేస్తుంది. అందుకని చెప్పి నిదానంగా వేసుకుంటూ ఉండాలి. మనకి ఎక్కువైంది అనిపిస్తే కనుక కొంచెం తగ్గించుకున్న ప్రాబ్లం ఏమీ ఉండదు. ఇప్పుడు ఒక టేబుల్ స్పూను బేకింగ్ పౌడర్ కూడా వేసుకుందాము. బేకింగ్ పౌడర్ వేసిన తర్వాత ఒక 2 స్పూన్స్ వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకున్నాము. వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత లాస్ట్లో 2 స్పూన్స్ వెజిటబుల్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. మీరు వెజిటబుల్ ఆయిల్ వద్దు అనుకుంటే కనుక దాని ప్లేస్లో గీ కూడా యాడ్ చేసుకోవచ్చు. గీ యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఇలా కన్సిస్టెన్సీ అనేది రావాలి. ఇప్పుడు కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కేక్ మౌల్డ్ అనేది తీసుకోవాలి. మీకు రౌండ్ షేప్ అయినా ఎలాంటి షేప్ కావాలంటే అలాంటి కేక్ మౌల్డ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ నేను ఆయిల్తో ఏమీ గ్రీస్ చేయకుండా పేపర్ పెట్టుకున్నాను అనమాట. ఈ కేక్ పేపర్ ఏంటంటే ఇది ఫుడ్ పేపర్ కాబట్టి మనకి ఎలాంటి హార్మ్ఫుల్ అనేది జరగదు. సో నేను ఈ పేపర్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్ని ఈ కేక్ మౌల్డ్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత ఒకసారి అంతా సెట్ చేసుకున్నట్టుగా మొత్తం ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకుని పాన్లో కొద్దిగా సాల్ట్ వేసుకుని నేను ముందుగానే ఒక 10 మినిట్స్ పాటు ప్రీ హీట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ కేక్ మౌల్డ్ని తీసుకుని దీనిపైన పెట్టేసుకోవాలి. సిమ్లో ఉంచుకుని మనం 40 to 45 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. దీనిపైన ఒక ప్లేట్ పెట్టుకుని కవర్ చేసుకోవాలి. మధ్యలో మనం కేక్ అనేది కుక్ అయిందా లేదా అనేది ఏదైనా టూత్పిక్ కానీ ఒక ఫోర్క్ కానీ చూసుకుని చెక్ చేసుకుంటూ ఉండాలి. దానికి కనుక స్టిక్ అవ్వలేదు అనుకుంటే కనుక కేక్ అనేది బాగా కుక్ అయినట్టుగా ఉంటుంది. సో మనకు కేక్ అనేది అయిపోగానే వెంటనే మనం స్టవ్ ఆఫ్ చేసుకుని
హీట్ అనేది పూర్తిగా తగ్గిపోయిన తర్వాత మనం కేక్ అనేది మౌల్డ్లో నుంచి తీసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు తీసుకుంటే కేక్ అనేది బ్రేక్ అయిపోతుంది. సో మనం వేడి అనేది చల్లారిన తర్వాత ఈ విధంగా నైఫ్ తీసుకుని అంచులెమ్మట అట్లా విధంగా చూసుకుని మొత్తం ఓపెన్ చేసుకోవాలి. మ్యాక్సిమం ఓపెన్ చేయకుండా కూడా ఓపెన్ అయిపోతుంది, ఎందుకంటే మనం వేడి మీద ఓపెన్ చేయటం లేదు కాబట్టి వేడి చల్లారిన తర్వాత ఈజీగా వచ్చేస్తుంది. ఈ విధంగా కేక్ అనేది మనం ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఈ పైన పేపర్ అనేది మనం తీసేసుకోవాలి. ఇప్పుడు నేను మీకు ఒక పీస్ అనేది కట్ చేసి చూపిస్తాను ఏ విధంగా వచ్చిందో. చాలా బాగా ప్రిపేర్ అయింది కదా కేక్, చూడండి. కేక్ టేస్ట్ అయితే చాలా బాగుంది, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా. సో మీరు కూడా మీ ఇంట్లో డెఫినెట్గా ట్రై చేసి చూడండి.